10 పైసలు పనిచేసి 100 రూపాయలు ప్రచారం చేసుకోవటంలో ఏపీ సీఎం చంద్రబాబును మించిన వారు మరెవరూ ఉండరు. అదేవిధంగా సంక్షోభాలను అనుకూలంగా మార్చుకోవటం తనకు బాగా తెలుసని చంద్రబాబు గతంలో అనేకసార్లు స్వయంగా చెప్పారు. 4వ సీఎం అయ్యాక పాలన వదిలేసి గత వైఎస్ జగన్ పాలన మీద అవాస్తవాలతో కూడిన పేపర్లను చంద్రబాబు విడుదల చేస్తున్నారు. వీటికి శ్వేతపత్రాలు అని పేరు పెట్టారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మీడియాను వాడుకోవటంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. ఇందుకు ఎల్లో మీడియా సదా సిద్ధంగానే ఉంటుంది. చంద్రబాబు ప్రాపగండంపై కేసరి విశ్లేషణ చూద్దాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నిత్యం మీడియాలో ఉంటారు. ఆ విషయంలో ఆయన చాకచక్యాన్ని ఒప్పుకోక తప్పదు. 2024 ఎన్నికల్లో గెలవడానికి ముందు ఆయన ఏ కబుర్లు చెప్పారు, ఇప్పుడు ఏమి చేస్తున్నారు అన్నది తరచి చూస్తే గమ్మత్తుగా ఉంటుంది. విపక్షంలో ఉన్నప్పుడు రోజు జగన్ ప్రభుత్వంపై విరుసుకుపడుతూ మీడియా సమావేశాలు పెట్టేవారు. ఏదో ప్రజెంటేషన్ అంటూ తనదైన శైలిలో విమర్శలు చేసేవారు. అధికారంలోకి వచ్చినా అదే ట్రెండ్ కొనసాగిస్తున్నారు. అందుకే అసలు పని మానేసి జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తూ శ్వేతపత్రాలతో కథ నడిపిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం విద్యుత్ శ్వేతపత్రం విడుదల చేశారు. అసలు ఇక్కడ ఒక విషయం ప్రశ్నించాలి. గత ప్రభుత్వాన్ని ప్రజలు కాదని టీడీపీని ఎన్నుకున్న తర్వాత ఈ పత్రాల గోల దేనికి? గతంలో విపక్షంలో ఉన్నప్పుడు చేసిన విమర్శలు ఆరోపణలనే మళ్లీ గుప్పిస్తూ చంద్రబాబు సాధించేదేమి ఉంటుంది? పోనీ అవన్నీ సత్యమైన విషయాలా అంటే అదేమీ కాదు. తన ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తుందని కానీ, గతంలో తాను వ్యతిరేకించిన ట్రూ అప్ ఛార్జీలను తొలగిస్తామని రద్దు చేస్తామని కానీ చెప్పడం లేదు. పైగా 2014-19లో టీడీపీ హయాంలోని అప్పులు నష్టాలు అన్నింటినీ కలిపి జగన్ ఖాతాలో వేసి బదనాం చేస్తున్నారు. జగన్ కొన్ని పీపీఏలను సమీక్షించాలని ఆయన ప్రయత్నించినప్పుడు ఇంకేముంది, అంతర్జాతీయంగా ఏపీకి నష్టం జరుగుతోందని గగ్గోలు పెట్టిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయా విద్యుత్ ఒప్పందాలను అవసరమైతే సమీక్షిస్తానని అంటున్నారు. జగన్ ప్రభుత్వం పేదలపై వేసిన విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గిస్తారా అని ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. ఆ జర్నలిస్టు కూడా తెలుగుదేశం మద్దతుదారులాగానే అడిగారు. పర్వాలేదు. అయినా ఏదైనా పాజిటివ్ సమాధానం వస్తుందని అనుకున్నవారు ఆశ్చర్యపోయే జవాబును చంద్రబాబు ఇచ్చారు. పేదలపై ఇప్పటికే భారం పడిపోయింది. కొత్త టారిఫ్ వచ్చే మార్చికి అమల్లోకి వస్తుంది. అప్పటికి ఏం చేయాలో ఆలోచిస్తాం. ప్రభుత్వం ముందు చాలా సవాళ్లు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అని చంద్రబాబు సెలవిచ్చారు. ఇది తెలివిగా చెప్పారనే అనుకోవాలి. కానీ అంతిమంగా అర్థమవుతున్నది ఏమిటంటే, వచ్చే మార్చిలో విద్యుత్ ఛార్జీలు పెంచే అవకాశం ఉందనే కదా, ట్రూ అప్ ఛార్జీలు రద్దు చేయబోమని చెబుతున్నట్లే కదా. ప్రభుత్వం విషవలయంలో ఉందని ఆయన అంటున్నారు. ఆదాయం లేకపోతే బొగ్గు కూడా కొనలేని పరిస్థితి వస్తుందని అంటున్నారు. మరి జగన్ టైంలో ఈ పరిస్థితి ఉండదా? ఆదాయం రాకుండా చేయాలనే కదా టీడీపీ, దానికి మద్దతిచ్చే మీడియా అదనపు ఛార్జీలకు వ్యతిరేకంగా రచ్చరచ్చ చేసి ప్రజల్లో విషబీజాలు నాటిందని అంటే కాదనగలరా? స్మార్ట్ మీటర్లను వ్యవసాయ మోటార్లకు జగన్ ప్రభుత్వం అమర్చితే, అది కూడా కేంద్ర సూచనల ప్రకారం చేస్తే రైతులకు ఉరితాళ్లు వేస్తున్నారని చంద్రబాబు నానా యాగి చేశారా లేదా? ఈనాడు మీడియా ఆ మీటర్లకు వ్యతిరేకంగా పచ్చి అబద్ధాలు రాసిందా లేదా? ఇప్పుడు ఆ మీటర్లను తీసేస్తారా అని అడిగితే మాత్రం దానిపై పరిశీలన చేసి ముందుకు వెళ్ళాలని అంటున్నారు. ఇప్పటికే మీటర్లు ఏర్పాటైనందున అవి వృధా కాకుండా ప్రభుత్వ ఖర్చుతో సోలార్ ప్యానెళ్లు అందజేసి రైతులు విద్యుత్ ఉత్పత్తి చేసుకునేలా చూస్తామని దాటవేత సమాధానం ఇచ్చారు. పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల పేరుతో జగన్ ప్రభుత్వం అడ్డగోలుగా భూములు ఇచ్చిందని మరో జర్నలిస్టు తన టీడీపీ ఎజెండా ప్రకారం ప్రశ్న వేసిన చంద్రబాబు మాత్రం ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా జవాబిచ్చారనిపిస్తుంది. ఒకవేళ బయట వెళ్ళాయనుకోండి ఈ ప్రాజెక్టులు, మనకు నష్టం లేదు. మన కన్జ్యూమర్ అయితే పడకుంటే చాలు. మనకు పిఎస్పి ప్రాజెక్టులలో విద్యుత్ బయటకు వెళ్ళినా నష్టం లేదని, మన వినియోగదారులపై భారం పడకపోతే చాలని, ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని ఆయన చెప్పడం విశేషం. అంటే ఈ మేరకు జగన్ కృషిని ఒప్పుకున్నట్లే కదా. గతంలో అదానీ తదితర బడా కంపెనీలకు గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల నిమిత్తం పెద్ద ఎత్తున భూములను జగన్ కేటాయించారంటూ తెలుగుదేశం మీడియా అప్పట్లో తప్పుడు ప్రచారం చేసేది. ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చారు కనుక ఆయన ఆ ప్రాజెక్టులను రద్దు చేస్తారా అంటే అదేమీ చేయరన్న సంకేతాలే వస్తున్నాయి. ఒక పక్క కొత్తగా విద్యుత్ రాలేదని చెప్తారు, మరోవైపు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ద్వారా 7,000 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు జగన్ ప్రభుత్వం ఒప్పందమైందని అంగీకరిస్తారు. ఈ మీడియా ఎంత నీచంగా రాసిందంటే, జగన్ ప్రభుత్వం వల్ల
1,28,000 కోట్ల భారం విద్యుత్ డిస్కాముల మీద పడిందట. వాస్తవం ఏమిటంటే అందులో రాష్ట్ర విభజన టైంకు డిస్కాములపై ఉన్న అప్పులు, ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న అప్పులు అన్నీ కలిపి 86,000 కోట్లు ఉన్నాయి. ఆ తర్వాత జగన్ ప్రభుత్వం మరో 36,000 కోట్ల అప్పులు చేసింది. కానీ మొత్తం అప్పు అంతటినీ జగన్ ప్రభుత్వంపై నెట్టేసి తాము అక్షర సత్యాలు రాశామని నిస్సిగ్గుగా టీడీపీ మీడియా చెబుతోంది. తెలంగాణ విద్యుత్ బకాయిలను కూడా గత ప్రభుత్వంపై నెట్టడానికి మొహమాట పడలేదు. ప్రస్తుతం చంద్రబాబు తన శిష్యుడైన రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నందున వెంటనే బకాయిలు వసూలు చేయవచ్చు కదా, ఆ మాట మాత్రం రాలేదు. పైగా తెలంగాణ ప్రభుత్వం తమకే ఏపీ 24,000 కోట్ల బకాయి ఉందని కొత్త వాదన ఇచ్చినా చంద్రబాబు కిమ్మనలేదు. అసలు ఇంతకీ విద్యుత్ రంగానికి సంబంధించి తన ప్రణాళిక ఏమిటో చెప్పకుండా ఉన్నవి లేనివి కలిపి శ్వేతపత్రం పేరుతో జగన్ ప్రభుత్వంపై బురద జల్లడం వల్ల ప్రజలకు వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. బహుశా ప్రజలపై భారం వేయడానికి ముందు జగన్ తప్పుల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని అసత్య ప్రచారం చేయడమే లక్ష్యమై ఉంటుందని అంతా ఊహిస్తున్నారు. ఆ తర్వాత తానేదో ఉద్ధరిస్తున్నట్లు, బాగు చేస్తున్నట్లు కలరింగ్ ఇస్తుంటారు. అంతే తప్ప తాను ఎన్నికల ముందు చెప్పిందేమిటి, ఇప్పుడు చేస్తున్నదేమిటి అన్న విషయం గురించి మాత్రం ప్రస్తావించరు. అది ఆయన గొప్పదనం. ఓట్లు వేశారు కనుక ఇప్పుడు చంద్రబాబు ఏమి చేసినా భరించవలసిందే, ఆయన ఏం చెప్పినా వినాల్సిందే. ఇలాంటి టెక్నిక్స్ విషయంలో చంద్రబాబుని మించిన వారు ఎవరూ లేరన్నది వాస్తవం.